ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ రాశి జాతకులకు మీకు చుక్కలు కనిపించే రోజు. పరిస్థితులు ఈ రోజున తారుమారు కాబోతున్నాయి. ఏం జరగబోతుందో ఈ వీడియోలో విని తెలుసుకుందాం. ఏం జరుగుతుంది ఈ రాశి వారికి, ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు మీ యొక్క ప్రతాపం చూపడం వలన నష్టాలను చవి చూడవచ్చు. మీ వ్యాపారంలోని ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధం బలపడుతుంది. చాలా కాలంగా ఉన్న సమస్య ఒకటి పరిష్కరింపబడుతుంది. ఐటీ రంగంలో పనిచేసే వారికి విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. ఈరోజు మీ పెండింగ్ డబ్బు అందుకోవడం వలన చాలా సంతోషంగా ఉంటారు. పనిలోనే మీరు మీ పనులను సకాలంలోనే పూర్తి చేయడానికి, సహ ఉద్యోగుల సమస్యలు వినడం ద్వారా పరిష్కారాలు కనుగొనడానికి ప్రయత్నం చేస్తారు. ఇంట్లో మతపరమైన వేదిక కారణంగా కుటుంబ సభ్యులు బిజీగా ఉంటారు. మీరు మీ పిల్లలతో సరదాగా కొంత సమయం గడుపుతారు. వ్యాపారంలో మీకు డబ్బు పోయినట్టు అయితే దానిని తిరిగి పొందే అవకాశం ఈరోజు వస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యంపైన దృష్టి పెట్టాల్సిన రోజు. సీనియర్ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ఇతరుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండండి. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు పొందుకుంటూ మీ ఇంట్లోనే పునరుద్ధరణ కూడా ప్రారంభించవచ్చు. మీ ఆదాయం మెరుగుపడుతుంది. మీరు మీ తల్లితో కొన్ని ముఖ్య విషయాలను ఈరోజు చర్చించవచ్చు. మీ శత్రువుల కొందరు మీ స్నేహితులుగా మారవచ్చు. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈరోజు మీ సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోండి. ఇంటికి ప్రత్యేకమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల కుటుంబానికి ఆనందం కలుగుతుంది. సన్నిహితమైన మరియు ప్రయోజనకరమైన యాత్ర కూడా సాధ్యమే. మీరు సొంతంగా వ్యక్తిగత కుటుంబ నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల జోక్యం ఇంట్లో ఉద్రిక్తత సృష్టిస్తుంది. ఆదాయం సాధారణం కాబట్టి అనవసరమైన ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. వ్యాపార ఏర్పాట్లు చాలా వరకు సముచితంగా ఉంటాయి. ఉద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించండి. మీడియా ఆన్లైన్ వ్యాపారంలో పాల్గొనేవారు తన పని పద్ధతులలో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి. మీ శారీరక ఆరోగ్యం క్షీణించడమే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. మీ తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు వాదనలు కలిగిస్తాయి. శాశ్వత ఆస్తి వాహనాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్త. అవసరమైన మహిళల నుంచి నష్టం జరిగే అవకాశం ఉంది. నీటి వనరుల భయం ఉంటుంది. మీరు పనిలో కొంచెం గందరగోళం సవాళ్ళను ఎదుర్కోవచ్చు. ఒక స్నేహితుడు ఒక బంధువు కలిసే అవకాశం ఉండొచ్చు. పాత స్నేహితుడు లేదా సహోద్యోగులు మీకు సహాయం చేయవచ్చు. విద్యా రంగంలో మానసిక పరధ్యానాన్ని నివారించండి. ఆర్థిక విషయాల్లో మీకు రిస్క్ తీసుకోకుండా ఉండడం మంచిది. మీ కుటుంబ జీవితంలో మీ తల్లిదండ్రుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీకు విభేదాలు ఉండవచ్చు కాబట్టి మీకు కోపం మాటలు నియంత్రించుకోండి. మీరు ఈరోజు బంధువుల నుంచి శుభవార్తలు అందుకోవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. గాయమయ్యే ప్రమాదం ఉంది. మీకు వెన్ను మరియు భుజం నొప్పి రావచ్చు. ప్రేమలో మీరు కొంత భావోద్వేగ దూర అనుభూతి పొందవచ్చు. కానీ తొందరపడి తీర్మానాలు చేయకండి. సంబంధానికి కొంత సమయం మంచిది. మీ ఆరోగ్యం బలంగా ఉంటుంది. పనిలోనే మీ ప్రయత్నాలు పురోగతికి అవకాశాలు సృష్టిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి అంతటా ఉత్సాహంగా అనిపించకపోయినా స్థిరంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం సమతుల్యంగా ఉంటుంది. ప్రయాణం సంతృప్తిని కలిగిస్తుంది. ఆస్తి విషయంలోనే అనుకూలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. చదువులోని కొనసాగింపు మీ పూర్వగతికి తోడ్పడుతుంది. ఈ రాశి వారు భావోద్వేగాలు స్నేహాల విషయంలోనే లోతైన సంబంధాన్ని అనుభవిస్తారు. మీ సంబంధాలనే కొంత తాజాదనం ఉంటుంది, వెచ్చదనం ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వారితో ఆనందంగా ఉంటారు. మీ ప్రాధాన్యతలు స్పష్టంగా కనబడతాయి. మీరు మీ హృదయాన్ని వ్యక్తపరచగలగరు. మీరు పాత ఆలోచనలు వదిలేసి కొత్త దృక్కోణాలు స్వీకరించే సమయం ఇది. మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది. మీ అంతర్గత శక్తి ఈరోజు మీకు సానుకూల విశ్వాసాన్ని తెస్తుంది. మీరు ఏదైనా పరిస్థితిని ఓర్పు ధైర్యంతో ఎదుర్కొంటారు. ఈరోజు రాశి వారికి ఒడిదొడుకులతో నిండి ఉంటుంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
ఆర్థిక లావాదేవీలను ఆలోచనాత్మకంగా నిర్వహించండి. ఏదైనా సరే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందు అన్ని వాస్తవాలను తనిఖీ చేయండి. వ్యాపార ప్రత్యర్థులను చురుగ్గా ఉంటారు. కుటుంబంలోని మానసిక ఉద్రిక్తత ఉండవచ్చు. ఈరోజు మీ సామాజిక కార్యకలాపాలను స్నేహితులతో గడుపుతారు. కొత్త స్నేహితుల సత్యంలో చేరుతారు. మీరు స్నేహితుల కోసం కొంచెం డబ్బు ఖర్చు చేస్తారు. పెద్దల ప్రయోజనం పొందుతారు మరియు వారి మద్దతు అందిస్తారు. ఊహించని ఆర్థిక లాభాలు కూడా మనశ్శాంతిని తెస్తాయి. దూరంగా నివసిస్తున్న పిల్లల నుంచి మీకు శుభవార్తలు అయితే అందుతుంది. ఈ యొక్క విషయం మీకు మరపురాని జ్ఞాపకంగా మారుతుంది. ఎంతో సంతోషంగా ఉంటారు. మీ మనసు చిన్న పిల్లలాగా ఎగిరి గంతేస్తుంది. మీ ప్రయాణం పర్యాటకాన్ని విజయవంతంగా నిర్వహించగలుగుతారు. ఈరోజు మిశ్రమ రోజుగా ఉంటుంది. కొన్ని సమస్యల కారణంగా మీ మానసిక స్థితి బాగా ఉండదు. మీరు మీ స్నేహితులు ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. మీ సొంత పని చూసుకోండి. ఈరోజు కొన్ని కొత్త బాధ్యతలు ఆకస్మికంగా తలెత్తుతాయి. మానసిక క్షోభ కలుగుతుంది. ఖర్చులను నియంత్రించుకోండి. తమలో తాము మీరు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ డబ్బు ఖర్చు చేయవద్దు. మీరు మీ తండ్రి అసంతృప్తిని ఎదుర్కోవచ్చు. కాబట్టి మీరు గృహ విషయంలోనే వివేకంతో ముందుకు సాగండి. మీ జీవిత భాగస్వామ్యం నుంచి ప్రేమ మద్దతు పొందుకుంటారు. మీరు మీ పిల్లలకు సంబంధించి దేనికైనా సమయం, డబ్బు రెండింటినీ ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈరోజు మీరు మీకు కోపాన్ని, మాటను అదుపులో ఉంచుకోండి. ఆస్తి విషయంలో మరింత జాగ్రత్త, అశ్రద్ధ అవసరం. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు రావచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటుంది. పనిలో పురోగతి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబం మద్దతు మీతో ఉంటుంది. ప్రేమ సంబంధాలు సులభంగా ఉంటాయి. ప్రయాణం అంత ఉత్సాహంగా ఉండదు. కాబట్టి మీ ప్రణాళికలతో సరళంగా ఉండడం ఉత్తమం. కొన్ని ఆరోగ్యాల అలవాట్లు మీకు మెరుగుపరచుకోవడం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీ చదువులో తక్కువ సమయం దృష్టి పెట్టండి, మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే వేగం కంటే వివేకం, స్పష్టత ఈ సమయంలోనే మరింత ఉపయుక్తంగా ఉంటాయి. మీరు భావోద్వేగ స్థిరత్వాన్ని అందిపుంచవచ్చు. ఇది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. అయితే కమ్యూనికేషన్ కోసం సమయం, పరస్పర సంభాషణ ద్వారా ఇప్పుడు పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ ఆలోచనలను ప్రియమైన వారితో బహిరంగంగా అవ్వచ్చు. ఇది పరస్పర అవగాహన పెంచుతుంది. సమతుల్యతతో పరిస్థితులు మీ ఆలోచనలో భావోద్వేగాల సమతుల్యతను కొనసాగించడం మీకు కష్టంగా అనిపించవచ్చు. కానీ దీనిని ఒక అవకాశంగా చూడండి. మీరు అంతర్గత అశాంతిని గుర్తించినప్పుడు మీకు మరింత లోతుగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ప్రతి సమస్య వెనుక ఒక పరిష్కారం ఉంటుంది. మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోవడానికి ప్రయత్నించండి. ఇది మంచి సంబంధాలను నిర్మించుకోవడానికి సహాయపడుతుంది. నేటి సవాల్ మిమ్మల్ని బలోపేతం చేస్తుంది. ఓపికగా ఉండండి. సానుకూల శక్తిని కలిగి ఉండండి. మీ ప్రియమైన వారితో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి సమయం ఉపయోగించుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారి విషయంలో చాలా జాగ్రత్త. వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రమాదం జరిగే సూచన కనిపిస్తుంది. మీరు గాయపడవచ్చు. ఈరోజు మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారికి ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్ను సంప్రదించండి. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు. ఈరోజు కుటుంబ సభ్యులతో కొన్ని గొడవలు జరగవచ్చు. మహాదేవుడి సంకల్పం మీకు లేకుండా ఈ మాటలు మీ చెవికి చేరవు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాలు కాదు. ఇది ఈ రాశి జీవితం పూర్తిగా మారిపోయి దశ గురించి. ఈ తిథి నాడు ఈ రాశి జాతకుల జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా ప్రభావం చూపించే కాలం. ఈ రాశి జాతకులు బయటకి చాలా చురుకుగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎప్పుడు ఆలోచనలతోనే పోరాడుతూనే ఉంటారు. ఏది సరైనదో తెలిసిన సరే నిర్ణయం తీసుకోవడం ఆలస్యం, ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించి తమను తాము వెనక్కి పెట్టుకోవడం, చెప్పాలనుకున్న మాటలు మింగేసుకోవడం, ఇవన్నీ కూడా మీ జీవితంలోనే భారంగా మారాయి. మీరు తరచూ ఇలా అనుకుంటూ ఉండవచ్చు, నేను ఎందుకు ఎప్పుడు ఇంతగా ఆలోచిస్తాను, నా జీవితం ఎప్పుడు స్థిరపడుతుంది, నాకు నిజంగా అదృష్టం ఉందా లేదా? మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం ఇదే. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి అంశం ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్యుల నిపుణ విశ్లేషణ ఆదరణ సేకరించబడుతుంది. ఇది ఊహ కాదు, ఇది భయపెట్టే జ్యోతిష్యం కాదు, ఇది 100% జ్యోతిష్య ఆధారితమైన నిజం. ఈ రాశి జీవితంలోనే ఏది మారబోతుంది, ఏది వీడిపోబోతుంది,
ఏ నిర్ణయం మీ భవిష్యత్తు మలుపు తిప్పబోతుంది అని కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోను ఒంటరిగా శాంతిగా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు విన్నవారికి మాత్రమే మహాదేవుడు ఇచ్చే సంకేతం పూర్తిగా అర్థమవుతుంది. ఓం నమ శివాయ. ఈరోజు మీరికి ఎందుకు అత్యంత కీలకం? ఈ రాశివారు ఈ రోజున ఈ తిథి నాడు మీకు ఏం జరగబోతుంది అంటే మీ జీవితంలో సాధారణంగా గడిచిపోయిన రోజుల కంటే కాదు, ఇది మీ గతం వర్తమానం భవిష్యత్తును కలిపి మలుపు రోజుగా మారుతుంది. మీరు ఇప్పటి వరకు చేసే ప్రయత్నాల్లో భారించిన పరిస్థితులపై నిశ్శబ్దంగా మిగిలిన బాధలు అన్ని ఇప్పుడు ఫలితాల రూపంలో కదలికలు చొప్పించే సమయం. మీ జీవితంలోనే చాలా రోజులుగా నిలిచిపోయిన ఒకటి వ్యవహారం ఒకసారిగా ముందుకు కదిలే అవకాశం ఉంది. ఇది అదృష్టం కాదు, ఇది మీ కర్మకు వచ్చిన సమయం. ఈరోజు జరిగే చిన్న సంఘటన కూడా రాబోయే నెలల దశ నిర్ణయించగల శక్తి ఉంటుంది. అందుకే ఈరోజు తేలికగా తీసుకోవద్దు. మీ మనసులో పెరిగిన ద్వంద్వ భావాల అసలు కారణం ఈ రాశి వారి ప్రధాన సమస్య ఏమిటంటే ఒకే విషయం పైన రెండు ఆలోచనలు రావడం. చెయ్యాలా వద్దా అని చెప్పి సందిగ్ధం. ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా తడబాటు ఉంటుంది. ఇది బలహీనత కాదు, ఈ మీలో ఉన్న లోతైన ఆలోచన శక్తి. కానీ ఈ మధ్య ఈ ద్వంద్వ భావాలనే అలసటగా గురి చేశాయి. ఏ నిర్ణయం తీసుకున్నా సరిగ్గా తీసుకున్నానా అని అనుమానం వెంటాడుతుంది. ఈ రోజున ఆ గందరగోళానికి కారణం స్పష్టంగా అర్థమవుతుంది. మీ మనస్సు ఎందుకింత అశాంతిగా ఉంటుందో, ఎవరి మాటలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తుంది. ఒకసారి అవగాహన వస్తే మీ నిర్ణయాలు కూడా బలంగా మారుతాయి. ఒంటరిగా వినాల్సిన రహస్య సమాచారం మీకు ఎందుకు అవసరం? ఈ సమయంలోనే ఈ రాశివారు అందరూ వినాల్సిన విషయం కాదు, ఒంటరిగా వినాల్సిన విషయం ఒకటి మీ జీవితంలో బయటపడుతుంది. ఎవరు చెప్పిన మాట కావచ్చు, మీ అదృచ్ఛికంగా చూసే విషయం కావచ్చు, లేదా మీ మనసుకు కొత్తసారిగా వచ్చిన ఆలోచన కావచ్చు. కానీ అది మీ జీవితంలో కీలకమైన నిజాన్ని బయటపెడుతుంది. ఇప్పుడు వరకు మీకు నమ్మిన వ్యక్తి గురించి, మీరు నడిచిన దారి గురించి, మీరు పెట్టిన ఆశల గురించి నిజం అర్థమవుతుంది. ఈ నిజం మొదల్లో కాస్త భయం కలగవచ్చు, కానీ అదే నిజం మిమ్మల్ని తప్పు దారి నుండి బయటకు తెస్తుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన సూచనలు నిర్లక్ష్యం చేయొద్దు. గతంలో చేసిన ఒక నిర్ణయం ఎందుకు గుర్తుకొస్తుంది? ఈ రాశి వరకు జీవితంలో గతం చాలా బలంగా ఉంటుంది. మీరు ఎప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం, అప్పట్లో వదిలేసిన ఒక అవకాశం, లేదా చేయలేకపోయిన ఒక పని ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది. అది యాదృచ్ఛికం కాదు. ఆ సంఘటన మించి మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఇక పూర్తిగా నేర్చుకోలేదు అనే సంకేతం. ఈ రోజున ఆ పాత విషయంలో మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అదే తప్పు మళ్ళీ చేయాలా, లేకపోతే ఈసారి భిన్నంగా ఆలోచించాలా అని చెప్పి పరీక్ష ఇది. మీరు తీసుకునే ఈ నిర్ణయం భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. కాబట్టి భావోద్వేగాలతో కాకుండా అవగాహనతో ఆలోచించండి. మీరు నిజంగా ఎవరు మీకే అర్థమయ్యే దశ. ఈ రాశి వారు చాలాసార్లు ఇతరుల కోసం జీవిస్తూ తమను తాము మర్చిపోతారు. ఎవరు ఏదనుకుంటారో అదే ఆలోచనలో మీ అసలు కోరికలు పక్కన పెట్టారు. ఈరోజు నిజంగా మీకు ఏం కావాలి? మేము ఎందుకు ఇంతకాలం ఇలా ఉన్నాము? ఈ ప్రశ్నలకి మీరు నిజాయితీగా సమాధానం వెతికితే మీ అసలు శక్తి బయటపడుతుంది. మీరు ఇతరులకు నచ్చడం కోసం కాదు, మీకు నచ్చేలా జీవించాల్సిన సమయం వచ్చిందని అర్థమవుతుంది. ఈ అవగాహనే ఈ రాశి వారి జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లే మొదటి అడుగు. ప్రేమ సంబంధాల స్పష్టత వచ్చి కీలక దశ. ఈ రాశి వారు ప్రేమ విషయంలో చాలా కాలంగా స్పష్టత లేకుండా ఉన్నారు. చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోవడం, అర్థం కాని మాటల మధ్య మౌనం పెరగడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని లోపల బాధ పెట్టేశాయి. కానీ ఈ రోజున ఈ తిథి నాడు ప్రేమ సంబంధాలను ఒక నిజం బయటపడుతుంది. మీతో ఉన్న వ్యక్తి నిజంగా మీతో ఉన్నాడా, లేదా అలవాటుగా ఉన్నాడా అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ నిజం మొదట కాస్త కఠినంగా అనిపించిన దీర్ఘకాలికంలోనే మీ మనసులో శాంతినిస్తుంది. అసలు విలువలేని బంధాలు విడిపోతాయి, నిజమైన అనుబంధాలు మాత్రం మరింత బలపడతాయి. కుటుంబంలో మీ మాటలు ప్రాధాన్యత పెరిగే సమయం అది. మీరు మర్చిపోవద్దు. మీ మాటల్లోనే హితత్వాన్ని పెంచుకోండి, కఠినత్వాన్ని పక్కన పెట్టండి. కుటుంబంలోనే ఇప్పటి వరకు ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు చాలాసార్లు పట్టించుకోలేదు. మీ ఆలోచనలు, మీ బాధలు నిశ్శబ్దంగా మిగిలిపోయాయి.
కానీ ఈ రోజున మీ కుటుంబంలో ఒక పరిస్థితి వస్తుంది. అప్పుడు మీ అభిప్రాయం అవసరమవుతుంది. అప్పుడు మీలోని పరిమితి అందరికీ అర్థమవుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీరు చెప్పే ఒక్క మాట కుటుంబంలోని పెద్ద నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మీ స్థానాన్ని బలపరిచే దశ. ఇక మీదట మీరు కుటుంబంలోని కేవలం వినేవారు కాదు, దారి చూపే వ్యక్తిగా మారతారు. ఉద్యోగం లేదా చదువులో కీలక మలుపు. ఈ రాశి వారు ఒక కెరియర్ విషయంలోనే ఈరోజు చాలా కీలకం. మీరు చేస్తున్న పని సరైన దాని సందేహం మీలో చాలా కాలంగా ఉంది. కొందరికి కొత్త అవకాశం గురించి సమాచారం రావచ్చు. మరికొందరికి ప్రస్తుత స్థితి నుంచి కొత్త బాధ్యత అప్పగించబడుతుంది. ఇది మొదట భారం అనిపించిన దీర్ఘకాలంలోనే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ముఖ్యంగా మీరు ఈ నైపుణ్యాన్ని ముందుకు అడిగేస్తే ఇతరులు కూడా మీపై నమ్మకం పెంచుకుంటారు. ఆలస్యం చేసిన వారి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆర్థిక విషయాల్లో హెచ్చరిక, అవగాహన. ఈ సమయంలో నీ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు, ఇతరుల మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టడం వంటి విషయాల్లో నష్టం కలిగించవచ్చు. ఈ రోజున మీ ఖర్చులపైన ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో అర్థమవుతుంది. ఇదే సమయంలో చిన్న ఆదాయ అవకాశం ఒక్కొక్కటి కూడా కనిపించవచ్చు. అది మొదట పెద్దగా అనిపించకపోయినా క్రమంగా స్థిరత్వాన్ని ఇస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని మీ ఆర్థిక భవిష్యత్తు కాపాడుతాయి. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి యొక్క నిజం బయటపడుతుంది. ఈ రాశి వారి జీవితంలో ఇది చాలా కీలకమైన దశ. మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసిన వ్యక్తులు ఎవరో ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది. మీ ముందే కాకపోయినా వారి చర్యల ద్వారా వారి నిజ స్వరూపం బయటపడుతుంది. ఇది మీకు బాధ కలిగించవచ్చు, కానీ అదే సమయంలో మీతో ఒక బలమైన మార్పు తీసుకొస్తుంది. ఇక మీదట ఎవరి మాటల వల్ల మీకు తగ్గించుకోరు. మీ మీద నమ్మకం పెరుగుతుంది. అదే మీ ఎదుగుదలకు అసలైన కారణమవుతుంది. ఆరోగ్యంతో సంబంధమైన సంకేతాల్లో జాగ్రత్త. ఈ రాశి వారి జాతకులు ఈ రోజున మీ శరీరం మీతో నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. చిన్న చిన్న అలసటలు, తలనొప్పి, నిద్ర సరిగ్గా లేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి వ్యాధులు కాదు, మీ జీవన శైలిలో జరిగిన అసమతుల్యతకు సంకేతాలు. మీరు మానసికంగా ఎక్కువగా ఆలోచించకపోయినా శరీరం కూడా ఒత్తిడికి గురవుతుంది. ఈ సమయంలోనే విశ్రాంతి, సరైన ఆహారము, నిద్ర చాలా అవసరం. మీరు మీ శరీరాన్ని గౌరవిస్తే రాబోయే సమయంలో ఆరోగ్యం మళ్ళీ పుంజుకుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. నిద్రలో వచ్చే కళలు, అంతర్గత సందేశాలు ఈరోజు మీకు చాలా వరకు కళలో ఎక్కువగా గుర్తుంటాయి. సాధారణంగా మర్చిపోయే కళలు ఇప్పుడు స్పష్టంగా గుర్తుండవచ్చు. ఈ కళలు ఊహలు కాదు, మీ అవచేతన మనసు పంపించే సంకేతాలు. మీరు భయపడుతున్న విషయాలు, మీరు కోరుకుంటున్న మార్పులు ఈ కళల రూపంలో బయటపడతాయి. కొన్ని కళలు గతాన్ని గుర్తు చేస్తాయి, మరికొన్ని భవిష్యత్తు దిశను సూచిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయకండి. వాటి భావాన్ని అర్థం చేసుకోవడానికి యత్నిస్తే మీ నిర్ణయాలకు మార్గదర్శనం లభిస్తుంది. ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవలసిన ఒత్తిడి. ఈ రాశి వారి జాతకులపైన ఈ సమయంలోనే ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు నిలబడి ఉంటాయి. అది ఉద్యోగం, సంబంధం, నివాసం లేదా వ్యక్తిగత విషయం ఏదైనా కావచ్చు. ఇప్పటి వరకు వాయిదా వేస్తూ వచ్చిన విషయం ఇక తప్పించుకోలేని స్థితికి చేరుతుంది. ఈ ఒత్తిడి మిమ్మల్ని భయపెట్టవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, ఈ నిర్ణయం భారం కాదు, మీ ఎదుగుదలకు అవకాశం. ఇతరుల సలహాలు వినండి, కానీ చివరి నిర్ణయం మీ అంతరాత్మ చెప్పిందే కావాలి. ఒకసారి మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే పరిస్థితి కూడా మీకు అనుకూలంగా మారుతాయి. దైవ విశ్వాసం పెరిగే సంఘటన. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలోనే ఒక సంఘటన జరగబోతుంది. అది మీలో దైవం పైన నమ్మకాన్ని మరింత ఇమ్మడిస్తుంది. అది మీ చిన్న విషయం కావచ్చు, కానీ మీ మనసుని తాకుతుంది. యాదృచ్ఛికంగా వినిపించే మాట, ఎక్కడో చూసే శ్లోకం లేదా అనుకోకుండా జరిగిన సహాయం దేవుడు మీతోనే ఉన్నాడని చెప్పేసి భావన కలిగిస్తుంది. ఇంతకాలం అడిగిన ప్రశ్నలకు సమాధానం బయట ప్రపంచం కాకుండా లోపలే ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఈ విశ్వాసమే రాబోయే సమయంలో మీకు బలం అవుతుంది. మీ మాటలకు, ఆలోచనలకి మీ దశ. ఈ రాశివారు మాటల్లో నైపుణ్యం ఉన్నవారు, కానీ ఇప్పటి వరకు మీ మాటలు చాలాసార్లు తేలికగా తీసుకున్నారు. ఈరోజు పరిస్థితి మారుతుంది. మీరు చెప్పే ఒక్క మాట, మీ ఆలోచన
ఇతరులపైన ప్రభావం చూపుతుంది. మీ అభిప్రాయం కోసం ఇతరులు మీ దగ్గరికి వస్తారు. ఇది మీలో ఉన్న ప్రతిభకు వచ్చిన గుర్తింపు. ఇక మీదట మీరు మీ మాటలను తక్కువగా భావించారు. అదే మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితంలోని కొత్త అవకాశాలకు దారితీస్తుంది. కొత్త పరిచయం మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంది. ఈ రోజున మీ జీవితంలోనికి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే సూచనలు ఉన్నాయి. ఇది స్నేహంగా మొదలవచ్చు లేదా పని సంబంధంగా రావచ్చు. కానీ ఈ పరిచయం సాధారణంగా ఉండదు. ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట, చూపే ఒక దృష్టికోణం మీ ఆలోచనల్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఒక సమస్యను ఒకే కోణంలో చూసి అలసిపోయారు. కానీ ఈ కొత్త పరిచయం మీకు మరో దారిని చూపిస్తుంది. ఈ మార్పు వెంటనే అర్థం కాకపోయినా కాలక్రమేణా ఇది మీ జీవితంలోని కీలకమైన మలుపుగా మారడం తథ్యం. గత భాగాలకు ముగింపు మొదలయ్యే దశ ఇది. ఈ రాశి వారి యొక్క జీవితం యొక్క గతం ఎప్పుడు వెంటాడుతుంది. మీరు బయట నవ్విన పాత గాయాలు మాత్రం నొప్పిగానే ఉంటాయి లోపల. ఆ బాధ్యతలపైన స్పష్టత వస్తుంది. ఎవరి వల్ల మీరు ఇంతకాలంగా బాధపడ్డారో, ఏ పరిస్థితి మిమ్మల్ని వెనక్కి లాగిందో అర్థమవుతుంది. అలాగే అదే సమయంలో మీరు ఆ బాధను వదిలిపెట్టే స్థితికి చేరుకుంటారు. ఇది మర్చిపోవడం కాదు, అంగీకరించడం. ఆ అంగీకారంతోనే మీ జీవితంలోనే కొత్త శాంతి మొదలవుతుంది. భయాన్ని వదిలి ముందుకు నడిచే అవకాశం ఈ రాశి వారి జాతకులకు కనిపిస్తుంది. భయంతో చాలాసార్లు అవకాశాలను కోల్పోయారు. తప్పు జరిగితే ఏమవుతుందో అనే ఆలోచన మీ అడుగులను ఆపేసింది. కానీ ఈరోజు ఒక పరిస్థితి వస్తుంది. ఇక్కడ భయం కంటే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎక్కువ అనిపిస్తుంది. ఇది మీకు దేవుడు ఇచ్చే పరీక్ష. మీరు భయాన్ని ఎంచుకుంటారా లేదా మీ శక్తిని నమ్ముతారా అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు అడుగులు ముందుకు వేస్తే ఊహించని విధంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ ధైర్యం మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది. కర్మ ఫలితం స్పష్టంగా కనిపించే సమయం ఇది. ఈ రాశి వారి యొక్క జీవితంలోనే ఈ దశ కర్మ ఫలితాలు కనిపించే కాలం. మీరు గతంలో చేసిన మంచి పనులు ఆలస్యమైన ఇప్పుడు గుర్తింపు పొందుతాయి. అలాగే మీరు చేసిన కొన్ని తప్పుడు కూడా మీ ముందుకు వస్తాయి. ఇది శిక్ష కాదు, సరిదిద్దుకునే అవకాశం. మీ నిజాయితీగా వ్యవహరిస్తే పరిస్థితులు కూడా మిమ్మల్ని ఆదరిస్తాయి. ఈ సమయంలోనే మీరు చేసే ప్రతి చర్యకు వెంటనే ప్రతిఫలం కనిపించవచ్చు. కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. జీవితం పూర్తిగా మారిపోయే తుది దశ. ఈ రాశి వారికి మీ జీవితంలోనే ఇది ముగింపు కాదు, అసలు ప్రయాణానికి ప్రారంభం. ఈ రోజున మీలో వచ్చే అవగాహన, మీరు తీసుకునే ఒక నిర్ణయం, మీరు వదిలిపెట్టే ఒక భయం మీ భవిష్యత్తులో పూర్తిగా మార్చగలదు. మీరు ఇప్పటి వరకు అనుకున్న పరిమితులన్నీ కూడా కూలిపోతాయి. మీ జీవితం అలాగే ఉండిపోతుందా లేదా పూర్తిగా మారిపోతుందా అనే ప్రశ్నకు సమాధానం ఇదే దశలో లభిస్తుంది. ఈ మార్పు భయాన్ని కూడా ఇస్తుంది, ఆశను కూడా ఇస్తుంది. కానీ చివరికి ఇది మిమ్మల్ని మీరు గౌరవించే స్థితికి తీసుకొస్తుంది. ఓం నమః శివాయ. ఇంతవరకు మీరు ఈ వీడియోని వినగలిగితే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది. ఈ రాశి వారి యొక్క జీవితంలోనే ఇదే శిక్ష కాలం కాదు, స్పష్టత వచ్చే కాలం. మీ ఆలోచనలు ఎక్కువగా ఉండడం మీ బలహీనత కాదు, అది మీ శక్తి. కానీ ఇప్పుడు ఆ శక్తులు సరి అయిన దారిలోనే ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. ఈ రాశి జాతకులకు బుధుడు బలపడితే మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. మీ మాటలకు బలం వస్తుంది. మీ నిర్ణయాలకు ఫలితం కనబడుతుంది ఈరోజు. లేదా వీరేంటంటే ఒక శరణమైన పూజ విధానాన్ని బుధవారం నాడైనా చేయండి. ఉదయం స్నానం చేసి ఆకుపచ్చ లేదా తెల్లటి వస్త్రాలను ధరించండి. శివలింగం లేదా శివుడి చిత్రానికి ముందు ఒక దీపం వెలిగించండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు 21 సార్లు కానీ 41 సార్లు కానీ మీకు ఎంత వీలైతే అంతవరకు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మృత్యుంజయ మహామంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. ఓం త్ర్యంబకం యజమానసే సుగంధం పుష్టివర్ధనం ఊర్వాముపబంధనాత్ మృత్యుక్షేమమృతాత్ అని చెప్పేసి ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని కూడా చదువుకోండి. ఆ శివయ్య దగ్గర ఇలా చదువుకుంటే మీకు ఏమైనా అపమృత్యు దోషాలు ఉన్నా కానీ తొలగిపోయి మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ శివయ్యనే బయటపడేసే మార్గాన్ని అయితే మీకు చూపిస్తాడు. కాబట్టి మీకు అంతా మంచి జరగాలని చెప్పేసి ఎప్పుడూ మనస్ఫూర్తిగా ఆ శివయ్యని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అంతా మంచి జరగాలంటే దైవారాధన కంపల్సరీ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నాక
ఓం నమ శివాయ అని కూడా మంత్రాన్ని కూడా 11 సార్లు జపించుకోండి. జపం చేసే సమయంలో మీ గందరగోళం, మీ భయాలు, మీ నిర్ణయాలపైన అనుమానాలు మహాదేవుడి పాదాల దగ్గర వదిలేసేయండి. శివుడు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ ఆలస్యం చేసిన అన్యాయం అయితే చేయడు. సరైన సమయంలోనే సరైన దారి తప్పకుండా చూపిస్తాడు. మీకు అన్నీ కూడా మీ జీవితంలో అన్ని విధాలుగా ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం ఆ దేవుడి అనుగ్రహం ఎప్పుడు మీ తోడుగా ఉండాలి. ఎప్పుడు మీకు ఏ సంఘటనలో, ఏ విషయంలోనైనా సరే అందరూ ముందుకు వెళ్ళాలంటే దైవం తోడు ఎప్పుడు ఉండాలి. అప్పుడు మనం జీవితంలోని ఎప్పటికీ కూడా ముందుకు వెళ్తూనే ఉంటాము. మీకు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఊహించని మంచి ఆఫర్లు తలుపు తడతాయి. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కి వృత్తిపరంగా మీ స్థాయి పెరుగుతుంది. మరియు గ్రహాల ప్రకారం ఈ సమయంలోనే మీకు మీ ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆలోచనలు పెరగడం వలన శారీరక అలసట, నరాల బలహీనత లేదా విపరీతమైన ఒత్తిడి గురయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి పనుల అడావిడిలో పడి వేళకు ఆహారం తినకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం మీ ఆరోగ్యం దెబ్బతినవచ్చని గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత కష్టపడినా మీ శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వడం, ప్రశాంతమైన నిద్రపోవడం మరియు పౌష్టికాహారం తీసుకోవడం ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. మరియు ఇక రాబోయే సమయంలో ఈ రాశి వారికి అదృష్టాన్ని రెట్టింపు చేసే ప్రత్యేకమైన రంగు మరియు సంఖ్యల విషయానికి వస్తే మీకు అత్యంత అనుకూలమైన రంగు మీకు అన్ని రెడ్, గ్రీను, ఎల్లో. మీకు 5, 8 ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు, వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నా లేదా బ్యాంకింగ్ ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్నా ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ సంఖ్యను ప్రాధాన్యత ఇవ్వడం మీకు పనుల విజయం లభించే పాజిటివ్ ఎనర్జీ తోడవుతుంది. మరియు ఈ రోజున గ్రహస్థితి చెప్తున్న మీ ప్రతికూల ప్రభావాల నుండి మరియు మీ చుట్టూ ఉండే నకిలీ వ్యక్తుల మోసపూరిత బలాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కొన్ని శక్తివంతమైన నిర్వహణ మార్గాలు ఉన్నాయి. మొదటి, ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం ద్వారా మీ ఆత్మవిశ్వాసం, తేజస్సు పెరుగుతుంది. రెండవది, ఈ రాశికైనా మీకు ఆ గురు అనుగ్రహం ఎప్పుడు కూడా గురు అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి హనుమాన్ చాలీస పఠించడం చాలా శ్రేయస్కరం. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు పటాపంచలు చేసి మీకు అద్భుతమైన లక్షల కవచంలాగా పనిచేస్తాయి. మరియు ఈ రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్